మమ గన్నమా తల్లికి జై అమ్మల గన్నమ్మ की జై మమ గన్నమా తల్లికి జై తల్లి మాతాకి జై మాత జై తల్లి మాతాకి జై ఓం భగవతి నమః నాగమ్మ తల్లి నమః ఓం మమ గన్నమా తల్లికి జై అమ్మ తల్లికి జై మాత జై తల్లి అందరూ కూడా చల్లగా కోరుకున్నానమ్మ తల్లి మాతాకి జై అమ్మ గంగమ్మకి నా తల్లి నాగమ్మకి నా తండ్రి నాగుకి జై ఓం భగవతి నమః ఓం నమో నాగేంద్రాయ ఓం భూమి మీద ఉన్న మానవులందరూ కూడా పచ్చగా చల్లగా పిల్ల పాపలతో పాడి పంటలతో ఆనందం ఉండాలమ్మ తల్లి మాతాకి జై. ప్రతి ఒక్కరూ కూడా నేను వీడియో పెడుతున్నానంటే చూడండి, చూసి మీ కుటుంబంలో ఏమైనా సమస్య ఉందా, ఎవరన్నా మీకు చేతబడి చేశారా, ఎవరన్నా ఇంటి మీద సెల్లిల్లారా, ఎవరన్నా భార్యాభర్తల మధ్యలో వివాదాలు అయ్యి విడిపోతున్నారా, వాటన్నీ కూడా వశీకరణం చేసి మీ భార్య పిల్లల్ని ఒక కుటుంబంలాగా ఏర్పరిచి మళ్ళీ యథాస్థాయిలో చేసే శక్తి నేను ఏర్పాటు చేస్తాను. అందరిలాగా మోసం అనేది ఉండదు. నాదంతా కూడా మీకు ఇక్కడ ఏం చేస్తున్నాను వీడియో పెడతాను. నేను రావాలి, మీరు రావాల్సి వస్తుంది. అలాగే గాలి ధూళి పెట్టిన ఇళ్ల స్థలాల్లో ప్రాబ్లాలు ఉండ, ఇళ్లలో చాలా తేడా జరుగుతూ ఒక్కొక్కరు శ్రమాలు అయిపోతూ ఉంటారు. ఒక్కొక్క ఇల్లు కట్టిన ఏడా విశేషం, ఒక్కొక్క స్థలం కన్నా వేళ విశేషం కూడా అలాంటిది అనమాట. అంటే మీరు అనొచ్చు భూదేవే కానీ, ఇప్పుడు భూదేవి అంటున్నారు. భూదేవి అనగానే మనం ఏం చేయాలి? భూదేవిని ఎవరైనా పొద్దున్నే లేచి అమ్మ భూమాత భగవంతుడా అని ఎవరైనా అంటున్నారా? అనరు. అలా అని ఇల్లు ఎంత తప్పుగా వేసుకున్నా అది తప్పే. ఇప్పుడు మనం సొక్కా తీసుకెళ్తామండి, ఒక చేయి పైకి కింద కూర్చి అట్లుంటుంది, చూసిన వాళ్ళు ఏమంటారు రేపు పోరా అంటారు. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా వచనాలు ఉంటాయి. చెప్పాలంటే ఒక పాయింట్కి ఇన్ని వచనాలు ఉంటాయి చెప్పాలంటే. ఇదిగో ఈ పాల సాక్షిగా చెప్తుంది. అర్థమైందా? మీ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. నాకు ఫాలోయర్స్ ఉన్నారండి. మీ కుటుంబాలు పేరు మీద కొండపల్లిలో ఉన్నారు, ఎక్కడెక్కడో మంగళూరులో ఉన్నారు, ఆత్మకూరులో ఉన్నారు, చాలా హైదరాబాద్లో ఉన్నారు. చాలామంది కూడా మీ పేరున నేను చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నాగమ్మ తల్లి సాక్షిగా మీ జీవితాలు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదన్నా నా ఫాలోయర్స్ ఉన్నారు కాబట్టి మీరు నాకు ఫోన్ చేయండి, మీ పేర్లు పంపించండి. నాకు అమౌంట్ ఏమొద్దు, డబ్బులేమొద్దు. చక్కగా ఈ తల్లి దయ వల్ల మీరు ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. జై తల్లి మాతాకి జై, అమ్మల గన్నమ్మకి జై, మమ గన్నమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః ఓం నమో నాగేంద్రే నమః నాగమ్మ తల్లి నమః లోకండేశ్వరాయ నమః ఓం నాగమ్మ తల్లి నమః ఓం భగవతే నమః ఓం తల్లి మాతాకి జై, నాగమ్మ తల్లి నమః ఓం భగవాన్ కి జై జై, మమ గన్నమ్మ తల్లికి జై తల్లి. జై మాత, జై నాగమ్మ తల్లి నమః జై తల్లి మాతాకి జై. మా తల్లికి వేడుకున్నానమ్మ తల్లి మాతాకి. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో చూడండి అండి. అమ్మ తల్లి చూడండి. నాకేం మీరు డబ్బులు ఏమని చెప్పట్లేదు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదివరకు చెప్పేవాడు కాదు. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలో ఇది భూమి చూసారా ఇలా ముడుచుకుపోతుంది. ఇక లాస్ట్కి ఏముంది అయిపోయాయి. అలాగే పిడికిడి ముద్ద ఇలా తింటాం, ఇది వదిలేస్తే పడేయటమే. జాగ్రత్త. నేను చెప్పేది ఏంటంటే మోటెత్తంగా ఉండొచ్చు, మోటి వెనకమాలే ఉంటుంది అసలైన కరెక్ట్ అయిన పాయింట్. అర్థమైందా? ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు.